సనాతన ధర్మంలో ఉన్న 18 మహాపురాణాల గురించి మీకు తెలుసా? నేను చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. బ్రహ్మపురాణం సృష్టి ఎలా మొదలైందో వివరిస్తుంది. పద్మపురాణం గీతాసారం మరియు పుణ్యక్షేత్రాల గురించి చెబుతుంది. విష్ణుపురాణం కృష్ణావతారం మరియు ధర్మం గురించి వివరిస్తుంది. శివపురాణం శివుని లీలలు మరియు జ్యోతిర్లింగాల రహస్యాలను చెబుతుంది. శ్రీమద్ భాగవతం భక్తి మార్గాన్ని చూపిస్తుంది, ముఖ్యంగా కృష్ణలీలలు. నారద పురాణం వేదాలలోని అంతరార్థాలను వివరిస్తుంది. మార్కండేయ పురాణం దేవీ మహాత్మ్యం గురించి చెబుతుంది. అగ్నిపురాణం దీనిని ఒక ఎన్సైక్లోపీడియా అనవచ్చు. ఇందులో ఆయుర్వేదం, శిల్పకళ, జ్యోతిష్యం ఉన్నాయి. భవిష్య పురాణం కలియుగంలో జరగబోయే వింతలు, విశేషాలను ముందే చెప్పింది. బ్రహ్మవైవర్త పురాణం రాధాకృష్ణుల ప్రేతతత్వాన్ని వివరిస్తుంది. లింగ పురాణం శివుని రూపం, యోగ సాధన గురించి చెబుతుంది. వరాహ పురాణం భూమిని రక్షించడం మరియు వ్రతాల గురించి వివరిస్తుంది. స్కాంద పురాణం ఇది అతిపెద్ద పురాణం. కాశీఖండం, అరుణాచల క్షేత్రం గురించి ఇందులో ఉంది. వామన పురాణం బలిచక్రవర్తి కథ మరియు వినయం గురించి చెబుతుంది. కూర్మ పురాణం సముద్ర మథనం మరియు జ్ఞానబోధ చేస్తుంది. మత్స్య పురాణం ప్రళయం సమయంలో మత్స్యావతారం ఎలా రక్షించిందో చెబుతుంది. గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మఫలాల గురించి వివరిస్తుంది. బ్రహ్మాండ పురాణం లలితా సహస్రనామం ఇందులో భాగమే. విశ్వం యొక్క ఆకృతిని వివరిస్తుంది.